మహాపరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేటువంటిది గాను, మా బాధలో నెమ్మదినిచ్చేటువంటిది గాను, జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటిది గాను ప్రభా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మా ఆత్మ పోషించబడినట్లు, బలపరచబడినట్లు, ఉజ్జీవింపబడినట్లు, బ్రతికింపబడినట్లు ప్రభా మిమ్మును సేవించేటువంటిదిగా ఉండినట్లు సహాయం చేయండి నాయన. జీవం గల దేవుడు అయిన మిమ్మును ఆరాధించేటువంటి గొప్ప కృప మీరు దయతో మాకు ప్రసాదించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. భూమి మీద సజీవముగా ఉన్నప్పుడే సజీవుడమైన దేవుడు అయిన మిమ్మును తెలుసుకునేటువంటి ఆ కృపను మీరు ఇచ్చారు, మీకు వందనాలు. మీరు ఇచ్చిన గ్రహింపును బట్టి మీకు వందనాలు. మరొకసారి మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండగా మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి. ఈ స్థలంలో చేరి ఉన్నటువంటి మేము ఏ అవసరతతో ఇక్కడ వచ్చి ఉన్నామో, మా హృదయము ఎక్కడైతే మీ వాక్యము లేక ఖాళీగా ఉన్నదో, ఏ అవసరత మా జీవితంలో మీ వాక్యము విషయమై మేము కలిగి ఉన్నామో దాన్ని దయతో తీర్చమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకొనుచున్నట్టు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతి మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి సియోను అంటే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు, విమోచింపబడినటువంటి వారు, దేవుని వాగ్దానములను పొందుకున్నటువంటి వారు, దేవుని కాపుదలను అనుభవించేటువంటి వారు, దేవుని ద్వారా పోషించబడేటువంటి వారు. సియోను అనుకుంటుందట, ఏమనుకుంటుంది అంటే, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటున్నది. దేవుని పిల్లలు కొన్నిసార్లు దేవుని గురించి అటువంటి ఆలోచనలు కలిగి ఉంటాయి. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు మనల్ని దేవుణ్ణి అర్థం చేసుకోలేనటువంటి విధంగా నడిపిస్తాయి. ఇదే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా చదువుకుందాం. 40వ అధ్యాయము 27వ వచనం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు
ఇలాగూ చెప్పుచున్నాను. యాకోబు అన్నా కూడా దేవుని ప్రజలే అని అర్థం. నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. నా న్యాయము కొన్నిసార్లు యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పటికీ, సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పటికీ, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ ఏదో తెలియనటువంటి ఒక వైఫల్యత, ఒక ఎడబాటు, ఒక విధమైనటువంటి హార్డ్షిప్, వేదన, అసంతోషము ఇలాంటివి మన జీవితంలో కూడా కనబడుతూ ఉంటాయి. నేను ఎంతో దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాను, న్యాయంగా బ్రతుకుతా ఉన్నాను, ఎవరికి ఎటువంటి కీడు చేయట్లేదు, అయినప్పటికీ కూడా ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ దుఃఖము, ఎందుకు ఈ ఓటమి అని మనం కూడా కొన్నిసార్లు ప్రశ్నించుకుంటా ఉంటాం. వై గాడ్ ఈస్ నాట్ వాచింగ్ మీ, ఎందుకు దేవుడు నన్ను చూడట్లేదు, నా గురించి ఆలోచించట్లేదు అని వాపోతూ ఉంటాం. ఇలా అలాగే 77వ కీర్తన కూడా ఒకసారి చూద్దాం. 77వ కీర్తన 7వ వచనం చదువుదాం. ప్రభువు నిత్యము విడనాడున ఆయన ఇక ఎన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, చాలు. అన్ని ప్రశ్నలే ప్రియ. 3 వచనాల్లో 6 ప్రశ్నలు మనం చూస్తా ఉన్నాం. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన మరెన్నడూను ఇంకెన్నడూను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానిన, ఆయన కోపించి వాత్సల్యత చూపుకున్నాడు. చూడండి, ప్రశ్నలు ఎలా ఉన్నాయి అంటే ఎక్కడ కూడా పాజిటివ్గా కనబడటం లేదు. ఏదో తెలియనటువంటి ఒక ఎడబాటు, దేవుడు విడిచిపెట్టేశాడేమో, దేవుడు మర్చిపోయాడేమో, దేవుడు ప్రేమించట్లేదు, దేవుడు విడుదల ఇవ్వట్లేదు, ఇలాగున దేవుని మీద ఒక విధమైన ఆయాసాన్ని కలుగు చేసేటువంటి, అపార్థమును కలుగు చేసేటువంటి, నిరుత్సాహాన్ని కలుగు చేసేటువంటి ప్రశ్నలు ఇలా. ఎందుకు అంటే కొన్ని పరిస్థితులు ఆ రీతిగా తీసుకుని వెళ్తూ ఉంటాయి. దేవుడు ఉన్నా లేనట్టుగానే, దేవుడు సహాయం చేస్తున్నా అనుభవింపకుండానట్టుగానే మన జీవితాలు కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఇశ్రాయేలు ప్రజల విషయంలో అలాంటి సందర్భాలు అనేకమైనవి మనం చూస్తాం. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు యెహోవా మమ్మను విడిచిపెట్టి చూడండి. ఇప్పుడు గిద్యోను ఇక్కడ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఏమంటున్నాడు అంటే, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు అంటూ ఉంటే, గిద్యోను అంటున్నాడు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును.
మ్యాన్స్ థాట్ అండ్ గాడ్స్ థాట్. మానవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటాడు, దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా మాకు ఎలా సంబంధిస్తుంది? యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించునని చెప్పొచ్చు. మా పితరులు మాకు వివరించిన ఆయన ఆశ్చర్య అద్భుత కార్యములన్నీ ఏమైపోయినాయి? అద్భుతాలు, అద్భుత కార్యాలు. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, మమ్మల్ని ఈ మిద్యానీయుల చేతికి అప్పగించేశాడు అని గిద్యోను మాట్లాడతారు. ఎందుకు అంటే పరిస్థితులు అటువంటి స్థితిలోనికి తీసుకుని వెళ్ళే, ఆ పరిస్థితులు అలాంటిగా వచ్చేదానికి కారణం ఏంటంటే ఫర్ ద రిజల్ట్ ఆఫ్ దేర్ డిసొబీడియన్స్, వారి యొక్క అవిధేయతను బట్టి. పిల్లలు చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించేశారు. ఫర్ ద రిజల్ట్ ఆఫ్ డిసొబీడియన్స్. కొన్నిసార్లు అవిధేయతను బట్టి దేవుడు విడిచిపెట్టినట్టుగా కనిపిస్తుంది. ప్రియులారా, అవిధేయతను బట్టి వైఫల్యాలు, అవిధేయతను బట్టి శ్రమలు, అవిధేయతను బట్టి కష్టాలు, అవిధేయతను బట్టి ఎన్నో దుష్పరిణామాలు, దుష్ఫలితాలు, వీటిని మనం అనుభవిస్తాం. అటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పుడు వన్స్ వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. వై దిస్ బిటర్నెస్ సిచ్యువేషన్ ఐ ఫేస్? ఎందుకు నేను ఈ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటా ఉన్నాను? ఇక్కడ వాళ్ళు అవిధేయులుగా మారి 7 సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగింపబడినప్పటికీ దేవుడు అంటున్నాడు, యెహోవా మీకు తోడై. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, కొన్నిసార్లు మన యొక్క అవిధేయతను బట్టి మనం దేవునికి దూరం అయిపోయినప్పటికీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. పిల్లలు, కొన్నిసార్లు మనం న్యాయంగా, నీతితో, నిజాయితీగా బ్రతుకుతూ ఉన్నప్పటికీ కొన్ని శ్రమలు ఎదురైతే అప్పుడు కూడా దేవుడు మనకు తోడుంటాడు. కొన్ని అవిధేయతను బట్టి శ్రమలు వస్తాయి, కొన్ని మన మేలు కొరకై, మనల్ని పరీక్షించేదాని కొరకై, మన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు కొరకై, మన విశ్వాసం పరీక్షించబడేదానికి కూడా కొన్ని శ్రమలు అనేటువంటివి అనుమతించబడతాయి. నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు, అయినను యెహోవా వాటన్నిటిలో నుండి వారిని విడిపించింది. రూతు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. నా కుమార్తెలారా, అది కూడదు, యెహోవా నాకు విరోధి. ఎవరంటున్నారు ఈ మాటలు? నయోమి అంటా ఉంది. ప్రియ, నయోమి ఎవరు అంటే బెత్లెహేము ప్రాంతానికి సంబంధించిన యూదురాలు. అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి స్త్రీ, దేవుని యొక్క మేలులు అనుభవించినటువంటి స్త్రీ. అయితే ఇప్పుడు ఏముంటుంది అంటే, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించిన ఇంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించును. చూడండి ఎలాగా దేవుని గురించి ఆమె అపార్థం చేసుకొని మాట్లాడతాను. ఇక్కడ సియోను మాట్లాడుతున్నట్టుగా యెహోవా నన్ను మరచి ఉన్నాడు అని సియోను అంటుంది. ప్రభు నన్ను మరచి ఉన్నాడు అనుకుంటున్నది. ఇక్కడ నయోమి దేవుని విషయంలో అలాంటి వైఖరిని కలిగి ఉంది. 19వ వచనం కూడా చదవండి. రూతు గ్రంథం ఈమె నయోమి కదా అనుకున్నట్టుగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగ చేసిన గనుక
నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాన్నై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలిగా చేసెను, తిరిగి కాదు. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసింది కనుక నన్ను నయోమి అనబాకండి. నయోమి అంటే అర్థం ఏంటి? మధురం అని అనొద్దు, నన్ను మారా చేదు అని అనండి. ఎందుకు అంటే సర్వశక్తుడు నాకు ఏం చేశాడట? దుఃఖం కలుగు చేశాడట. పిల్లలు వెళ్ళేటప్పుడు ఎట్టలిందట? సర్వశక్తుడు సమృద్ధి గల దానిగా వెళ్ళిందా? నిజంగా అట్లాగా. అసలు ఎందుకు వెళ్ళింది మోయాబుకి? వాళ్ళు ఎందుకు వెళ్ళారు మోయాబుకి? కరువు వచ్చిన వల్ల వెళ్ళారు. కరువు రావడం వల్ల వెళ్ళారు. పిల్లలు సమృద్ధిగా ఉంటే ఎందుకు వెళ్తారు? సమృద్ధిగా ఎలా వెళ్ళింది చూడండి. మిస్అండర్స్టాండింగ్స్. కొన్నిసార్లు మనం దేవుని పట్ల ఇటువంటి వైఖరిని కలిగి ఉంటాం, ఇటువంటి మనస్సును కలిగి ఉంటాం. దేవుడు బైబిల్లో మాట ఉంది, దేవుడు అన్యాయము చేయడు అని యోగు. ఇక్కడ నయోమి ఏమంటుంది అంటే యెహోవా నాకు దుఃఖం కలుగు చేశాడు. బెత్లెహేమిరాలు ప్రియులారు, యూదురాలు ఆ రీతిగా దేవుని గురించి మాట్లాడతాను. సరే, కొన్ని పరిస్థితులు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే తన భర్త చనిపోయాడు, తన ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు ప్రియులారు. కాబట్టి షీ ఫెల్ట్ సాడ్, ఆమె ఎంతో దుఃఖంతో ఉంది. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు దేవుణ్ణి అర్థం చేసుకోకుండా, దేవుని మీద ఆయాసపడేటట్టుగా, దేవుణ్ణి అపార్థం చేసుకునేటువంటి విధంగా నడిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా సియోను గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకుంటున్నది. అక్కడ అయితే అనేటువంటి పదం ఉంది కదా, ఆ పదం కీలక పదం అన్నమాట. తర్వాత దాని గురించి చూద్దాం. సరే, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనిచున్నది అని చెప్తూ ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తున్నాడు, ఒక ఉదాహరణ. ఏమని చెప్తున్నాడు? 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా. ఒక ప్రశ్న వేస్తున్నాడు పిల్లలు. ఒక ఇల్లుస్ట్రేషన్ అంటే తన బిడ్డలు అర్థం చేసుకునేటువంటి దాని కొరకు, లేక ప్రభువును అపార్థం చేసుకునేటువంటి వారికి ప్రభు యొక్క ప్రేమ అర్థమయ్యే దాని కొరకు ఒక ఉదాహరణ ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున్నాడు. మరి ఒక స్త్రీ కన్సీవ్ అయినప్పుడు ఆ బిడ్డను సుమారుగా 9 మాసములు గర్భంలో మోసుకుంటూ తిరుగుతుంది. ప్రసవించేటువంటి సమయంలో ఎంతో వేదన, మరణపు వేదన స్త్రీ అనుభవిస్తుంది. అనుభవించిన తర్వాత బిడ్డ పుట్టినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఆ బిడ్డ మీద ఎంతో ప్రేమ, కనికరము, వాత్సల్యత స్త్రీ సహజంగా కలిగి ఉంటుంది. పిల్లలు, దేవుడు ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్పాడు అంటే, ఒక ఉదాహరణ చెప్పాడు అంటే ఏదో ఊరికి అలాగా అనామత్తుగా లేక అనాలోచనగా చెప్పు, దాన్ని గురించి ఆలోచించేటువంటి విధంగా ప్రభువు తెలియజేస్తాడు. ఏమంటున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చును. షీ హ్యాస్ సో అఫెక్షన్ టువర్డ్స్ హర్ చైల్డ్. తన బిడ్డ పట్ల ఆ స్త్రీ ఎంతో ప్రేమను కలిగి ఉంది. ఒక ఇల్లుస్ట్రేషన్ చెప్తా ఉన్నాడు. లిటరల్గా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. ఈ అధ్యాయంలో సొలొమోను దగ్గరికి 2 స్త్రీలు ఒక బిడ్డను తీసుకుని వస్తారు. ఆ 2 బిడ్డల్లో, ఆ 2 స్త్రీల్లో అక్కడ ఉన్నటువంటి కుమారుడు ఒక స్త్రీకి బిడ్డగా
ఉంటాడు. అదనమాట ఇక్కడ మనం చూడబోయేది. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చదవండి. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై, చూడండి ఆ పదం ఎట్లాగా వాడారు, మళ్ళీ చదవండి. పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఏమాత్రమును చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా. పేగులు తరుగుకొని పోయని పదం ఎందుకు వాడారు చెప్పండి. అక్కడ ఎందుకు వాడుతారు ఆ పదం? ప్రేమ. రాజు అన్నాడు, ఇదిగో ఈ బిడ్డను 2 భాగాలుగా చేసి సగం ఈమెకి సగం ఆమెకి ఇవ్వండి అని ఎప్పుడైతే అన్నాడో, ఈ నిజమైన తల్లి కదా, ఏం చేస్తుందంటే పేగులు తరుక్కుపోతున్నారే, నా బిడ్డను ఈ విధంగా 2 భాగాలుగా చేయడం దేనికి? ఈ బిడ్డను ఆమెకే ఇచ్చేసి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ మదర్, దట్ ఈస్ ద అఫెక్షన్, దట్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ మదర్. అది తల్లి యొక్క కనికరము ప్రియులారా. ఆ రీతిగా దేవుడు తన ప్రజల పట్ల అటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. బైబిల్లో కొన్ని ఇలిస్ట్రేషన్స్ మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. గ్రద్ద తన పిల్లలను రెక్కల మీద ఎలాగ మోసుకుని వెళ్తుందో అలాగున ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోసుకుంటూ వెళ్ళాడు. మోసుకుంటూ వెళ్ళడం అంటే బేరింగ్ ద బర్డెన్, భారాన్ని భరించడం, జాగ్రత్త వహించడం, శ్రద్ధను కలిగి ఉండడం, ఇవన్నీ కూడా అర్థాలు వస్తాయి. ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి మనకి బైబిల్లో. చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయము, ఇక్కడ గొర్రె పిల్లల గురించి చూస్తాం ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం చూడండి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలించు వాటిని ఆయన మెల్లగా నడిపించును. చాలు పిల్లరా, అక్కడ ఒక దేవుని యొక్క అఫెక్షన్ అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుడు తన ప్రజల పట్ల ఏ విధంగా ప్రేమను కలిగి ఉన్నాడు, కనికరాన్ని కలిగి ఉన్నాడు, జాగ్రత్తను కలిగి ఉన్నాడు, జాలిని కలిగి ఉన్నాడు అనేటువంటి దానికి ఇక్కడ కూడా ఇది ఒక ఉదాహరణలాగా చెప్పబడింది. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయము 34వ వచనం కూడా చూడండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండు దాన. ఈ పదాలు ఎలా ఉన్నాయంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క కఠినత్వాన్ని చూపించేవిగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజల యొక్క లోబడిన తనాన్ని చూపించేటువంటివిగా ఉన్నాయి. ఎన్నోసార్లు దేవుడు వారిని బాగు చేయాలని కోరుకున్నాడు, వారి యొద్దకు ప్రవక్తలను పంపించాడు, అయినప్పటికీ వారు లోపడలేదు. ఇది కూడా మనకు ఒక హెచ్చరిక. మెనీ టైమ్స్ గాడ్ స్పీక్స్ టు us. Even though many times God speaks to us, we can't obey him. ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పటికీ లోపడలేకపోతున్నటువంటి స్థితి, హృదయాన్ని కఠినం చేసుకుంటున్నటువంటి స్థితి, దేవుని దుఃఖపెట్టేటువంటి స్థితి. ఇశ్రాయేలు ప్రజల విషయంలో ప్రభు ఎంతో బాధపడతా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచుండు దాని. దేవుడు ఎంతో దుఃఖపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. ఎందుకు దేవుడు మిద్యాను చేతులకు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు అంటే, వారు దేవునికి లోపడకపోవటం వలన, లోపడడం వల్లనే పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకుందురు,
నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందును అంటూ చదవండి. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగో చేర్చుకొనునో అలాగే ఎన్నో మార్లు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటినిగా. చాలు. ఇక్కడ కూడా ఒక ఉదాహరణ చూస్తున్నాం పిల్లలు. కోడి తన రెక్కల క్రింద పిల్లలను చేర్చుకుంటా ఉంటుంది. ఎందుకు అంటే పిల్లలకు కాపుదల ఇచ్చేదానికి, పిల్లలకు సేద తీర్చేదానికి, పిల్లలకు నీడనిచ్చేదానికి, పిల్లలకు భద్రతను ఇచ్చేదానికి పిల్లల కోడి తన పిల్లల విషయంలో అటువంటి శ్రద్ధ వహిస్తుంది. ఏదైనా గ్రద్ద వచ్చి పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళేటువంటి సమయంలో కోడి ఏం చేస్తుంది, ఎక్కడెక్కడో పిల్లలు ఉంటే వాటన్నిటిని కూడా పిలుచుకొని రెక్కలు అలాగే పైకెత్తి ఆ రెక్కల కిందకి వాటన్నిటిని కూడా చేర్చుకొని ఎవరు కనిపిస్తారు? గ్రద్దకి కోడి ఒక్కటే కనిపిస్తుంది, పిల్లలు కనిపించవు. ఒకవేళ ఆ గ్రద్ద దాడి చేస్తే కోడి మీద దాడి చేయాల్సిందే కానీ పిల్లల మీద దాడి చేయలేదు. పిల్లలు సచ్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్, అటువంటి కాపుదల దేవుడు ఆయన బిడ్డల విషయంలో కలిగి ఉన్నాడు. అటువంటి అఫెక్షన్, అభిమానము దేవుడు తన బిడ్డల విషయంలో కలిగి ఉన్నాడు. అటువంటి ప్రేమను దేవుడు తన బిడ్డల విషయంలో కలిగి ఉన్నాడు. కనుక ఈ ఉదాహరణను ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు సియోనుకు అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు, ఈరోజు ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా ఇది జ్ఞాపక సూచికయే. మనకు కూడా దేవుడు ఆ రీతిగా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనము లోపడకపోవటం వల్ల కొన్ని శ్రమలను తెచ్చుకొని దేవుని మీద ఆయాసపడతా ఉంటాం. ప్రియ దేవుడిని అపార్థం చేసుకునేటువంటి వారంగా ఉంటాం. ఏదైనా ఒక శ్రమ సంభవించినప్పుడు, ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఒక బాధ కలిగినప్పుడు, ఒక ఓటమి ఎదురైనప్పుడు మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటి అంటే మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ ఓటమికి కారణం ఏంటి అని ఆనాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఏ రీతిగా ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థన మనకు అవసరం. మన కుటుంబాల్లో పిల్లలు లోపడకపోయే స్థితిని బట్టి, మన కుటుంబాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టి, ఎంతో దీర్ఘకాలం నుంచి కలిగి ఉన్నటువంటి సమస్యలను బట్టి we must cry in the presence of God, checking ourselves. మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు మనం యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని శ్రమలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కొన్ని కష్టాలు, కొన్ని బాధలు ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఒక్క విషయం మనం గమనించాలి. ఏంటి అంటే గాడ్ ఈజ్ వాచింగ్ us, గాడ్ ఈజ్ అబ్జర్వింగ్ us. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున. వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఈ పదం చూడండి, ఈ మాటలు ఎలా ఉన్నాయి. కొన్నిసార్లు వాళ్ళైనా మర్చిపోవచ్చు, వాళ్ళైనా మరచుదురేమో, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను. కొన్నిసార్లు మర్చిపోతారు ప్రియులారా. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అని అంటే మర్చిపోయేటువంటి స్థితిలో నీకు తీసుకుని వెళ్తాయి. బైబిల్లో ఒక బహు భయంకరమైనటువంటి సంఘటన మనకు కనబడుతుంది. చాలా బాధాకరమైనటువంటి సంఘటన, చాలా దుఃఖకరమైనటువంటి సంఘటన పిల్లలు. ఏంటి ఎక్కడ అని అంటే చూడండి, రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము. ఈ 6వ అధ్యాయంలో మరి దేశమంతా, వారు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భయంకరమైనటువంటి కరువు వచ్చేస్తుంది పిల్లలు. శత్రువులు ముట్టడి వేశారు, ఆహారం లేదు,
చాలా భయంకరమైనటువంటి కరువు, మరణానికి దగ్గరగా తీసుకెళ్ళేటువంటి కరువు. అటువంటి కరువు సమయంలో జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 28-29 వచనాలు చూడండి. నీ విచారమునకు కారణమేమని అడుగగా, రాజు అడుగుతున్నాడు ఒక స్త్రీని. అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిని. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డనిమ్మని అడిగితిని గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పు. చూసారా, అది వినేదానికి ఎంత కఠోరంగా ఉందో. అంటే పరిస్థితి అలా వచ్చేసింది, కరువు భయంకరంగా ఉంది, తినేదానికి తిండి లేదు. కాబట్టి పుట్టినటువంటి ఆ బిడ్డను వండుకొని వాళ్ళు తినేసినట్టుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కానీ చాలా వరకు అలా జరగదు. కానీ అయితే కొన్నిసార్లు ఏదో ఒక సందర్భాన్ని బట్టి తల్లులు పిల్లల్ని మర్చిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. బాగా గాఢ నిద్ర పట్టినటువంటి సమయంలో కొన్నిసార్లు పుట్టినటువంటి బిడ్డల పైన తల్లులు గాఢ నిద్రలోకి వెళ్ళి పడిపోయి వాళ్ళ మీద వాళ్ళకి హాని కలిగినటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రభు అంటాడు, ఏమంటాడంటే, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను మరువను. ఈవెన్ దో దే ఫర్గెట్, ఐ వోంట్ ఫర్గెట్ యు. వారైనా మర్చిపోతారేమో, నేను నిన్ను మరువను. పిల్లలు, దేవుడు ఆయన ప్రజల పట్ల అటువంటి గొప్ప శ్రద్ధను కలిగి ఉన్నాడు. ఒకవేళ కొన్నిసార్లు మన తల్లి మనల్ని మర్చిపోవచ్చు, తండ్రి మనల్ని మర్చిపోవచ్చు, భార్య లేక భర్త, పిల్లలు లేక రక్త సంబంధికులు, మనకు సమీపంగా ఉన్నటువంటి వారు, మన ఆప్తులు కొన్నిసార్లు మనకు సహాయం చేయలేకపోవచ్చు. ఎందుకంటే దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ లైక్ దిస్. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టడం లేదు. ఈవెన్ దో వి లీవ్ గాడ్, గాడ్ నెవర్ లీవ్ అస్. ఒకవేళ మనం దేవుని విడిచిపెట్టినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5. మీరు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఆయనే చెప్పెను కదా. ఆయనే చెప్పాను కదా. ఏమని చెప్తున్నాడు దేవుడు? నేను నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పి, నిన్ను విడువను, ఎన్నడూ కూడా ఎడబాయను. నేను నిన్ను విడిచిపెట్టను, ఎన్నడూ కూడా ఎడబాయను, ఏమాత్రము విడిచిపెట్టను, ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను. కాబట్టి వీళ్ళ ఒకవేళ మనుషులు మనల్ని విడిచిపెట్టవచ్చేమో, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన పిమ్మట ఆ వ్యక్తి పైన దేవుని దృష్టి నిలబడుతుంది. ఆ వ్యక్తిని గురించి దేవుడు శ్రద్ధ వహించేటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకు అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన వారు దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారు. చూడండి, పసిపిల్లల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎన్ని పనులు చూసుకుంటూ ఉన్నా ఒక కంట వాళ్ళని గమనిస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా అపాయం సంభవిస్తుందేమో, ఎక్కడైనా హాని కలుగుతుందేమో అని వాళ్ళ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను మనం నిలుపుతాము. ప్రియ, బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుందంటే, మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి. సో God has such interest towards his children.
దేవుడు తన బిడ్డల పట్ల అటువంటి శ్రద్ధను కలిగి ఉన్నాడు. మాట్లాడుతూ అంటున్నాడు, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నాయి. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ప్రియులారా, అరచేతులను మనం గమనించినట్లయితే అరచేతుల్లో మనకి ఏముంటాయి? రేఖలు ఉంటాయి. రేఖలు. ఈ రేఖలు అనేటువంటివి చనిపోయేంత వరకు అలాగే ఉంటాయి. చనిపోయేంత వరకు అలాగే ఉంటాయి. అంటే దేవుడు హీ లవ్స్ us up to the end. మరణము వరకు దేవుడు మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. తర్వాత ఈ రేఖలు మనం ఎప్పుడు మన అరచేతులను చూసుకున్నా కూడా అవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియ, కనిపిస్తూనే ఉంటాయి. అంటే అన్ఫర్గెటబుల్ కండిషన్స్, ఎప్పుడు మర్చిపోలేనటువంటి స్థితి, ఎప్పుడు చిరస్థాయిగా అలాగా ఉండిపోయేటువంటి స్థితి. అటువంటి స్థితిలో దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తాడు, తన బిడ్డల పట్ల జాలి చూపుతాడు. God has set a special focus on his children. దేవుడు తన బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని నిలిపాడు. బైబిల్లో మనం గమనించినప్పుడు మరి ఇశ్రాయేలు యొక్క చరిత్ర అనేక విషయాలను మనకు జ్ఞాపకానికి తీసుకుని వస్తుంది. దేవుడు తన బిడ్డల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని నిలిపేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 10వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకుందాం. మోషే ఆకాశము వైపు ఐగుప్తు దేశమంతా కూడా 3 దినములు ఏమైపోయింది? గాఢాంధకారం అయిపోయింది. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడనో తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలులకందరికీ వారి నివాసములలో వెలుగుండెను. God has set a special focus towards his people. దేవుడు తన ప్రజల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యాన్ని, దృష్టిని కలిగి ఉన్నాడు. అటు చూస్తే ఐగుప్తు దేశం అంతా, ఐగుప్తీయులు నివసించేటువంటి ప్రాంతం అంతా కూడా ఎలా ఉంది అంటే గాఢాంధకారం. 3 రోజులు వాడు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు, కటిక చీకటి. అయితే అక్కడే ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలు కూడా, కొంచెం అక్కడక్కడ దూరంలో. కానీ ఇశ్రాయేల్ ప్రజలు నివసించేటువంటి స్థలంలో ఏముందట? వెలుగుంది. చాలా ఆశ్చర్యం కదా. పోనీ ఇశ్రాయేల్ ప్రజలు వేరే ఏదో అమెరికాలో ఉండి భారతదేశంలో ఐగుప్తీయులు ఉన్నట్లయితే అది వేరే సంగతి. అట్లా కాదు. దే ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ ప్లేస్, బట్ దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. వారు ఒకే స్థలంలో నివసిస్తూ ఉన్నారు, కానీ ఆ ఇరువురికి మధ్య ఒక వ్యత్యాసాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లోకం విషయంలో కన్నా దేవుడు తన ప్రజల విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కలిగి ఉంటాడు. దీన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం లోకంతో పోల్చుకోకూడదు. వీ షుడ్ నాట్ కంపేర్ విత్ ద వరల్డ్. ప్రభు అన్నాడు, యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను లోకంలో నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నా, మీరు లోక సంబంధులు. యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్ బికాజ్ ఐఎమ్ నాట్ ఆఫ్ ద వరల్డ్. నేను లోక సంబంధిని కానట్టు మీరు లోక సంబంధులు కాదు.
ఐ హ్యావ్ చోజన్ యూ అవుట్ ఆఫ్ ద వరల్డ్. లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాను. వీరి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆశ్చర్యాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, గాడ్ హ్యాస్ ప్రొటెక్టెడ్ ద పీపుల్ ఆఫ్ ఇస్రాయల్ ఇన్ ద స్పెషల్ వే. దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ప్రత్యేకంగా కాపాడుతూ వచ్చాడు. ఇవి కేవలం ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, నేటి సంఘానికి కూడా ఇది వర్తిస్తుంది ప్రియులారా. చూడండి, 121వ కీర్తన 4-5 వచనం. 121వ కీర్తన 4-5 వచనం. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు. తల్లైనా కొన్నిసార్లు కునికి నిద్రపోతుంది ప్రియులారా, కానీ ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అటువంటి ప్రత్యేకమైనటువంటి కాపుదలను దేవుడు మనకు కూడా ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. We are experiencing the protection of wonderful protection of God, amazing protection of God. దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కాపుదలను మనం కూడా అనుభవిస్తాం. చూడుము, నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉన్నా. ఎవ్రీథింగ్ గాడ్ కంట్రోల్స్. సమస్తాన్ని దేవుడు తన స్వాధీనమందు ఉంచుకుంటాడు, ముఖ్యంగా దేవుని బిడ్డల విషయంలో. అందుకే పౌలు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, కరువైనను హింసైనను వస్త్రహీనత అయినను శ్రమ అయినను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాకున్నది ఏది కూడా లేదు. అంతేకాకుండా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా పోషించాడు అని అంటే, 78వ కీర్తన 24-25 వచనాలు చూడండి. 78వ కీర్తన 20. ఆహారమునకై వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించి. అమేజింగ్ ఫీడింగ్, ఆశ్చర్యకరమైనటువంటి పోషణ వాళ్ళు అనుభవించారు. వాళ్ళు దానికోసమే కష్టపడలేదు, కష్టపడినా దొరికేది కాదు అది. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం కష్టపడి సంపాదించలేనటువంటి దాన్ని దేవుడు తనకు తానుగా ఇచ్చేవాడుగా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆకాశం నుండి మన్నాను కురిపిస్తా ఉన్నాడు ప్రియులారా. ఎవరు అది చేయగలరు? నో వన్ కెన్ డూ దట్. ఎవరు అది చేయలేరు ప్రియులారా. ప్రభు అన్నాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తము కోయము కొట్టుల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు. సో అమేజింగ్ ఫీడింగ్, అద్భుతమైనటువంటి పోషణ దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటే గాడ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అండర్ హిస్ అథారిటీ. దేవుడు సమస్తాన్ని తన అధికారం క్రింద పెట్టేసుకుంటాడు. ఎన్ని అద్భుతాలు ఇశ్రాయేలు ప్రజలు చూశారో. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. ఈ సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేత చిత్తుగా ఓడించబడుతున్న దినాలది. అటువంటి దినాల్లో మరి సమూయేలు ఒక బలిని అర్పించడం, వారి కొరకు ప్రార్థన చేయడం, దేవుడు వారి పక్షమందు యుద్ధం చేయడం అనేటువంటి విషయం ఈ 7వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. చూడండి, 10-11 వచనాలు చదవండి.
దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకు వచ్చేది. అయితే చూడండి, యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయింది. ఇక్కడ ఇశ్రాయేలీయుల యుద్ధం, ఇశ్రాయేలీయులకు విజయము వారు చేసిన యుద్ధాన్ని బట్టి రాలేదు. ఇలా అమేజింగ్ ఫైటింగ్, అద్భుతమైనటువంటి పోరాటం, అద్భుతమైనటువంటి పోరాటం. దేవుడు వారి మీద మెండుగా ఉరుములు ఉరిమించాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించారు. చదవండి ఇంకా వచ్చిన. ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి ఫిలిష్తీయులను తరిమి హతము చేస్తే అప్పుడు సమూయేలు చాలు పిల్లల దేవుడు వారి పక్షమందు యుద్ధం చేసి ఫిలిష్తీయులకు ఓటమిని ఇశ్రాయేలుకు గెలుపును ఇచ్చాడు. చూడుము, నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని. ఇవన్నీ కూడా దేవుడు చేసేటువంటి కార్యాలు. పిల్లలు, మన శక్తికి మించినటువంటి కార్యాలను దేవుడు చేసేటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి కొన్నిసార్లు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, అపజయాలు ఎదురవుతూ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు లేని అనుభవిస్తూ ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ఏదో తెలియనటువంటి ఒక నిరుత్సాహము, ఒక వేదన అనుభవిస్తూ ఉన్నప్పటికీ, వీ డోంట్ నీడ్ టు ఫియర్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. దేని విషయంలో దేవుడిని మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి సమయంలోనే మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మళ్ళీ వాక్యం అనుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే నేను ఇందాక చెప్పాను, ఈ పదం ఒక కీలక పదం లాంటిది అని. ఈ అయితే అనేటువంటి పదాన్ని మనం చదివేదానికి ముందు ఒకసారి 13వ వచనం చదవండి. శ్రమ నొందిన తను జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చున్నాడు అంటే అర్థం ఏంటి? ఓదారుస్తాడు అని అర్థమా? ఓదార్చేశాడు అని అర్థమా? ఓదార్చేశాడు అని అర్థం. ఓదార్చినప్పటికీ సియోన్ అనుకుంటుంది, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. చూసారు, దేవుని కార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు. దేవుడు ఎక్కడో ఏదో ఒక ద్వారం తెరుచుంటాడు. కొన్నిసార్లు మనం వెంటనే దాన్ని చూడలేకపోవచ్చు. దేవుడు ఎక్కడో ఒక ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చేసి ఉంటాడు. అది వెంటనే మనకు తెలియకపోవచ్చు. దాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఉండవచ్చు. ఆల్రెడీ వర్క్ హ్యాస్ బీన్ డన్. ఇక్కడ పని జరిగిపోయింది పిల్లలు. అయితే చూడండి, మరి శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. దేవుని కార్యాలు ప్రకృతికి అర్థమవుతాయి ప్రియ, మనుషులకు కొన్నిసార్లు అర్థం కావు. దేవుడు తన జనుల విషయంలో శ్రమ నొందిన తన జనుల యందు. శ్రమ నొందిన అంటే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు శ్రమను అనుభవించారు. వాడు శ్రమను అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూశాడు ప్రియ. ఇశ్రాయేలు ప్రజలు ఓటమికి గురైనప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నటువంటి సమయంలో, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయులు
దోచుకొనబడినటువంటి సమయంలో, హతమార్చబడుతున్నటువంటి సమయంలో, బానిసలుగా తీసుకుని వెళ్తున్నటువంటి సమయంలో దేవుడు చూడలేదా? చూశాడు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. గాడ్ గివ్స్ ఏ గ్రేట్ కంఫర్ట్నెస్. దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేసేటువంటి వాడు. ప్రియులారా, దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేసేటువంటి వాడు. చూడండి, ఇక్కడ కూడా ఒక మాట మనం చూస్తాం. 54వ కీర్తన 11వ వచనం చదవండి. 54వ అధ్యాయం, యెషయా గ్రంథం 54వ అధ్యాయము 11వ వచనం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అంటున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యమణులతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దును ఏర్పరచుదును. చూడండి పిల్ల, దేవునికి అటువంటి గొప్ప తలంపులు ఉన్నాయి. దేవునికి అటువంటి గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మన జీవితంలో ఎప్పుడు దేవుడు మేలైనటువంటి వాటిని, ప్రశస్తమైనటువంటి వాటిని, శ్రేష్టమైనటువంటి వాటిని ఇవ్వాలని, చేయాలని చూస్తూ ఉంటాడు. మనకు కొన్నిసార్లు అర్థం కాదు, కొన్నిసార్లు వాటి గురించి మనకు తెలియదు. అందుకే మనం కొన్నిసార్లు దేవుని మీద కూడా ఆయాసపడే వారంగా ఉంటాం. దేవుణ్ణి మనం అపార్థం చేసుకునేటువంటి వారంగా ఉంటాం. కనుక దేవుడు ఈ వచనాలతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ కూడా ఒక ముద్ర అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడుగా సీల్. పీపుల్ హూ బిలీవ్డ్ ఇన్ క్రైస్ట్ హ్యాజ్ ఏ హెవెన్లీ సీల్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి పరలోక సంబంధమైన ముద్ర అనేటువంటిది వేయబడింది. ఆ సీల్ ఒకసారి వేస్తే దాన్ని ఎవ్వరు చెదర్చలేరు, తుడపలేరు. ఆ సీల్ మళ్ళా ఎవరికి కనిపిస్తుంటే సైతానికి కనిపిస్తూ ఉంటాయి, దుష్టశక్తులు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకు కనిపించదు. సైతానుడు యోబు దగ్గరికి వెళ్తా ఉన్నాడు, కానీ యోబునేమి చేయలేకపోతున్నాడు. ఎందుకు చెప్పండి? యోబు దేవుడు ఏమేశాడు? ఫెన్సింగ్ వేసేసాడు, కంచె వేసేసాడు. యోబు యొక్క కుటుంబానికి, యోబు యొక్క ఇంటికి, ఆస్తికి అంతటి కంచె వేసేస్తున్నాడు. ఆ కంచె దాటి లోపలికి వెళ్ళలేకపోతున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా ఒక ముద్ర అనేటువంటి దేవుడు వేస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడుతుంది. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచి. అంటే రక్షణ సువార్త విన్న తర్వాత ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతారు. వారందరూ పాప క్షమాపణ పొందిన వారుగా మారుతారు. వారందరూ పరలోక రాజ్య వారసులుగా మారుతారు. ప్రియ, కాబట్టి పరలోక సంబంధమైనటువంటి ఆ సీల్, ముద్ర పరిశుద్ధాత్మ ద్వారా వేయబడుతుంది. వాళ్ళని ఎవరు కదిలించలేరు. ఇంకా ఒకవేళ వాళ్ళు కదలవలసిందే కానీ వాళ్ళని ఎవరు కదిలించలేరు. అటువంటి సీల్ అన్నమాట, అటువంటి ముద్ర. ఆత్మ చేత ముద్రింపబడుతుంది.
ఇంకా చదవండి దానికి. దేవుని మహిమకు ఆ, కీర్తి కలుగుటకై ఆ, ఆయన సంపాదించుకొనిన ఆ. ప్రజలకు ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగని విమోచనము కలుగు నిమిత్తము ఈ ఈ ఆత్మ ఆత్మ మన స్వాస్థ్యమునకు తన స్వాస్థ్యమునకు మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్న సంచకరువుగా ఉన్నాడు. హీఈస్ ద సెక్యూరిటీ. సంచకరువుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మనకు ఒక ముద్ర అనేటువంటిది వేశాడు. ఎవరైతే ఈ సువార్త విని యేసుక్రీస్తు నా పాపం కొరకు శిలువలో మరణించాడు, ఆయన సమాజపడి 3వ రోజు తిరిగి లేచాడు, నేను పాపం చేసినటువంటి వ్యక్తిని, ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నాకు పాప క్షమాపణ కలుగుతుంది, లేకపోతే నా ఆత్మ నిత్య నరకానికి వెళ్తుంది అని గ్రహింపు కలిగి ప్రభువునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఉంటారు దేవుని బిడ్డలుగా, వారికి ఆ సీల్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడుగా చివరి ఒక వచనం చూసి మనం ముగిద్దాం. 31వ కీర్తన 23వ వచనం. 31:23. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడు. యెహోవా విశ్వాసులను కాపాడును. ఇశ్రాయేలీయులను కాపాడువాడు కొనకడు నిద్రపోడు. చూడుము నేను నిన్ను నా అరచేతి మీద చెప్పి ఉన్నాను. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్టర్. దేవుడు మన రక్షకుడు. ప్రియులారా, మనల్ని కాపాడేటువంటి వాడు. విశ్వాసులను దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవిత కాలంలో ఒకవేళ మన అవిధేయతను బట్టి ఏదైనా శ్రమల గుండా పెడుతూ ఉంటే దాని విషయంలో దేవునితో సమాధాన పడి విడుదల పొందాలి. కొన్నిసార్లు దేవుని కొరకు జీవిస్తూ శ్రమ, కష్టం, బాధ అనుభవిస్తూ ఉన్నట్లయితే మనం భయపడాల్సిన పని లేదు. దేవుడు మన పట్ల శ్రద్ధను కలిగి ఉన్నాడు. ఆశ్చర్యరీతిగా దేవుడు మనకు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి వీ నో నీడ్ టు ఫియర్ అబౌట్ ఎనీథింగ్. గాడ్ ఈస్ అవర్ ప్రొవైడర్, గాడ్ ఈస్ అవర్ ప్రొటెక్టర్, గాడ్ ఈస్ అవర్ సేవియర్. దేవుడు మన పోషకుడు, దేవుడు మన రక్షకుడు, దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మీరు మాకు తోడై ఉండినప్పటికీ మమ్మను భయపెట్టేటువంటి పరిస్థితుల వైపు మేము చూస్తూ మిమ్మును మర్చిపోయేవారముగా ఉన్నామేమో. ప్రభా, దయతో మమ్మల్ని కనికరించాము. మమ్మల్ని బలపరిచేటువంటి వాడు, మాకు విజయాన్ని ఇచ్చేటువంటి వాడు, మాతో మాట్లాడుతున్నటువంటి వాడు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతిమంతుడు 7 మార్లు పడి నిన్ను తిరిగి లేచునని నీ వాక్యం సెలవిస్తాను. కనుక మా ప్రభా, మా జీవితంలో మీరు మమ్మల్ని లేవనెత్తేటువంటి వాడు, మమ్మల్ని బలపరిచేటువంటి వాడు. నాయన, ఏ మిద్యానీయులకైతే గిద్యోను భయపడ్డాడో అదే మిద్యానీయులను మీ శక్తితో గిద్యోను జయించాడు. అవును మా ప్రభువా, మేము భయపడేటువంటి వాటిని మీ కృప చేత జయించేవారము. కనుక పరిస్థితులకు, మనుషులకు దేనికి కూడా భయపడక ప్రభా, మీ వైపు చూడగలిగినట్లు సహాయం చేయండి. మీరు ఆశ్చర్యరీతిగా సహాయం చేసేటువంటి వాడము, పోషించేటువంటి వాడము ప్రభా, కాపాడేటువంటి వాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ముద్ర వేసి ఉన్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, కనికరించండి. వర్తమానం విన్న వారిలో ఇంకా ఎవరైతే మారు మనసు పొందని వారుగా ఉన్నారో వారిని కూడా మీరు దర్శించండి. మారు మనసు రక్షణానుభవంలోనికి వారిని నడిపించండి. ఈ వర్తమానం మాకు దీవెనకరముగా చేయండి. మీరే ఘనతలో ఉన్నారు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతూ ఉండే అందరు లేచింది కానుకుంటుంది.